అండ్ అట్ ద సేమ్ టైం ఇంటి వాల్యూ పెరిగే కొద్దీ, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ $1 million హౌస్ అనుకో, ఈ $1 million హౌస్కి 6% రియల్టర్స్కి ఇవ్వాలి అంటే $60,000 ఇవ్వాలి నువ్వు. సో అంత అమౌంట్ పోతుంది. సో అది కాకుండా క్లోజింగ్ కాస్ట్ ఉంటుంది. క్లోజింగ్ కాస్ట్ ఆల్మోస్ట్ మనం కొన్నప్పుడు క్లోజింగ్ కాస్ట్ 2 to 4% టెక్సాస్లో యావరేజ్గా. సో ఒకవేళ 500K ఇల్లు నువ్వు కొంటే ఒక 3% యావరేజ్ అనుకున్నా కూడా $15,000 క్లోజింగ్ కాస్ట్ కట్టాలి. సో ఇదొకటి అడిషనల్ ఛార్జ్ ఉంటుంది. చాలామంది దీని గురించి ఆలోచించరు. ఇంకొక మిత్ ఏం క్రియేట్ చేస్తున్నారంటే, ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ హై ఉన్నాయి కదా, ఒక 1 yearలోనో 2 yearsకో ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గిపోతాయి కదా, రీఫైనాన్స్ చేసుకోవచ్చు అని చెప్తారు. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్, నువ్వు రీఫైనాన్స్కి వెళ్ళినా కూడా మళ్ళీ నువ్వు క్లోజింగ్ కాస్ట్ కట్టాలి. సో మళ్ళీ 2 to 4% ఆఫ్ ది ఇంటి హౌస్ వాల్యూ అంటే మళ్ళీ నువ్వు $20,000 దాకా $10,000 to $20,000 నువ్వు కడితే కానీ నీకు క్లోజింగ్ అవ్వదు. సో నువ్వు రీఫైనాన్స్ కోసం ట్రై చేయడం వల్ల నీకు ఏం ఒరిగింది అని నాకైతే అర్థం కాలేదు. రీఫైనాన్స్ అనేది చేయాలంటే మాత్రం మీరు నేను అన్ని డీటెయిల్స్ని, రీఫైనాన్స్ ఎవరు చేస్తే బెటరు, దానివల్ల బెనిఫిటా కాదా అనేది ఇంకో వీడియోలో చెప్పున్నా, అది చూడండి. బట్ రీఫైనాన్స్ చేసే ముందు ఖచ్చితంగా ఆ వీడియో చూడండి. బ్లైండ్గా రీఫైనాన్స్ చేయకండి, మీకు చాలా లాస్ అవుతుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని స్టిల్ నువ్వు ఇల్లు కొనాలి అని అనుకుంటే అప్పుడు కొనేసి ప్రాబ్లం లేదు. ఓకే, ఇది నేను చెప్పాలనుకుంది. మీకు ఏమైనా క్వశ్చన్స్, డౌట్స్ ఉంటే డాలస్ ఏరియా గురించి నాకు మెసేజ్ చేయండి, ఇదర్ ఇన్స్టాగ్రామ్లో కానీ లేదా కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.